హాయ్, ఈరోజు అయితే ఎత్తిపోతల వాటర్ఫాల్ని మాచర్లలోని బొంబాయి కంపెనీ బ్రిడ్జిని అయితే మీకు చూపించబోతున్నాను. లాస్ట్ వీడియోలో మన నాగార్జున సాగర్ని మరియు నాగార్జున కొండని అయితే చూసేసాం కదా, దాని కంటిన్యూషన్ వీడియో ఇది. ఈ ఎత్తిపోతల వాటర్ఫాల్స్ నాగార్జున సాగర్ నుంచి 10-11 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. మొత్తానికైతే ఎత్తిపోతల వాటర్ఫాల్స్ దగ్గరికి అయితే మనం చేరుకున్నాము. ఇక్కడ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. పెద్దవారికి అయితే 30 రూపాయలు, పిల్లలకైతే 20 రూపాయలు. అంతేకాదు మనం వచ్చేదారిలో ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ వెనకమాల ఒక ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఒకటి ఉంటుంది, అక్కడ కూడా మనం పే చేయాల్సి ఉంటుంది. అదే బైక్ అయితే 20 రూపాయలు, ఆటోకి 30, కారుకి 50 అలా ఛార్జ్ చేస్తున్నారు. మొత్తానికి లోపలికి అయితే వచ్చేసాను. మీరు మీ ఫ్యామిలీతో ఒక చక్కటి ప్రదేశాన్ని చూడాలంటే తప్పకుండా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఇక్కడికైతే బయట ఫుడ్ నాట్ అలౌడ్, కానీ ఒకవేళ ఇక్కడే మీరు తీసుకున్నా తినే అదృష్టం బహుశా మీకు ఉండకపోవచ్చు. ఎందుకంటే మీరే చూస్తున్నారు కదా, కోతులు విపరీతంగా ఉన్నాయి. కానీ ఈ ప్రదేశం అయితే చాలా అందంగా ఉంది. మీరు ఎదురుగా చూస్తున్నదే ఎత్తిపోతల జలపాతం. చూస్తున్నారు కదా ఎంతటి అందమైన ప్రదేశము, చుట్టూరు అడవి, మధ్యలో ఈ చక్కటి జలపాతము. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ టెన్షన్ మొత్తం మాయమైపోవాల్సిందే. ఈ దృశ్యాన్ని చూస్తూ మీరు అన్నీ మర్చిపోతారు. అంతటి అందమైన ప్రదేశము ఈ ఎత్తిపోతల జలపాతము. మీరు చూస్తున్న ఈ లోయలో పూర్వం ఎత్తిస్వరులు అనే ఋషులు ఇక్కడ తపస్సు చేసేవారట. అప్పట్లో దీనిని ఎత్తిపో స్థలము అని పిలిచేవారు. కాలక్రమేణా దీనిని ఇప్పుడు ఎత్తిపోతలని మనం పిలుస్తున్నాము. మీరు చూస్తున్న ఈ జలపాతం లోయ యొక్క లోతు 70 అడుగులు ఉంటుందంట. ఈ చుట్టుపక్కల ఉన్న నల్లమల పర్వత శ్రేణుల్లో పడ్డ వర్షపు నీరు మొత్తం ఒక ప్రవాహంలా మారి ఈ లోయ ద్వారా కిందకి చేరుతుంది. ఇక్కడి నుంచి దాదాపుగా 3 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఈ నీరు మొత్తం కృష్ణానదిలో కలుస్తుందట. నాకు వీలైనంత వరకు ఈ జలపాతం దగ్గరకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అంటే లోయలోకి దిగి జలపాతం దగ్గరకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను. మీరైతే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దని ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరము. ఇక్కడ ఎక్కువగా ముసళ్ళు ఉంటాయి. ఇది ముసళ్ళ పెంపక కేంద్రము. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి పనులు చేయొద్దని ఖచ్చితంగా చెప్తాను. చాలా ప్రమాదకరం. సరే, మరి కిందకి దిగి జలపాతం దగ్గరికి అయితే మనం వెళ్దాము. మనం బయటికి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో ఈ ఆర్చి కనబడుతుంది. ఈ ఆర్చి ద్వారం గుండానే మనం లోయలోకి వెళ్లాల్సి ఉంటుంది. వాస్తవానికి ఈ ఆర్చి, ఈ ద్వారం ఏర్పాటు చేసింది ఇక్కడ 3వ శతాబ్దం కాలం నాటి 2 దేవాలయాలు అయితే ఉన్నాయి. ఒకటి ఏకముఖ దత్తాత్రేయ స్వామివారి దేవాలయము, 2 ప్రసిద్ధిగాంచిన రంగనాథ స్వామివారి దేవాలయము. ఆ దేవాలయం దారి ఇది. ఈ దారి గుండానే మనం అంత దూరం అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ దిగిన తర్వాత రైట్ సైడ్లోకి మనం వెళ్తాము. స్ట్రైట్గా వెళ్తే ఆ దేవాలయాల దగ్గరికి అయితే వెళ్తారు. చివరిగా లోయ లోపలికైతే చేరుకున్నాను. చూస్తున్నారు కదా ఈ ప్రదేశం ఎంత అందంగా ఉందో. ఎదురుగా మీరు చూస్తున్నారు కదా దట్టమైన అడవి లాంటి ప్రాంతం. అదంతా ముసళ్ళ యొక్క స్థావరాలు.
మనం లోపలికైతే వెళ్తున్నాము, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు చాలా వరకు గొర్రెల పెంపకం, కోళ్ళ పెంపకమే తెలుసు, కానీ ముసలి పెంపకం గురించి చాలా అరుదుగా వినుంటారు. ఇక్కడ గవర్నమెంట్ వారు ముసలను పెంచుతుంటారు. దీనికంటూ ఒక పెద్ద కథే ఉంది. నాకైతే దాని గురించి క్లుప్తంగా తెలియదు, కానీ ఇది ముసలి పెంపక కేంద్రం అని ఖచ్చితంగా చెప్పగలను. ప్రదేశాన్ని చూస్తున్నారు కదా, ఎంత అందంగా ఉందో. అదేవిధంగా అంతే భయానకంగా కూడా ఉంటుంది. అదృష్టవశాత్తు నాకు ఎటువంటి ముసళ్ళు అయితే నాకు కనబడలేదు, కానీ మీరు చూస్తున్న ఈ ప్రాంతం మొత్తం ముసళ్ళ స్థావరాలు. ఇక్కడే గుడ్లు పెట్టడం కానీ, పిల్లలు పెట్టడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాయట. నేను మొదటిసారిగా జలపాతం ఎదురుగా నిలబడ్డాను. ఈ అనుభూతి అయితే నేను జీవితంలో మర్చిపోలేను. ఇలాంటి దృశ్యం చూడటం ఇదే మొదటిసారి. మనసుకైతే జలపాతం దగ్గరికి వెళ్ళాలనే ఉంది, కానీ దీంట్లో కాలు కాదు కదా, ఏలు పెట్టినా మనం తిరిగి వెనక్కి రాలేము. అలాంటి భయంకరమైన ప్రదేశం ఇది. కాబట్టి దూరం నుంచి చూసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిదని భావించి నేను వెళ్ళిపోతాను. కానీ మీరు ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నీటిలో దిగే ప్రయత్నం కానీ, ఈ దరిదాపులకు వచ్చే ప్రయత్నం కానీ చేయవద్దు. చాలా ప్రమాదకరం. మరలా చెప్తున్నాను, ఇది ముసళ్ళ పెంపక కేంద్రం. గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు కూడా ఈ అడవిలోకి రావద్దు, ఈ జలపాతం దగ్గరికి అస్సలు రావద్దు. ఎత్తిపోత జలపాతాన్ని అయితే మనం పూర్తిగా చూసేసాం కదా. మనం వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది. మనం మాచర్లలోని బొంబాయి కంపెనీ బ్రిడ్జిని అయితే చూసేద్దాము. మీరు ఎదురుగా చూస్తున్నారు కదా బ్రిడ్జిని, అదే బొంబాయి కంపెనీ వాటర్ బ్రిడ్జ్ అని అంటారు. దీనికంటూ ఒక ప్రత్యేకత ఉంది. మీరు ఇప్పటి వరకు చూసిన వాటిలో ఇది విభిన్నంగా ఉంటుంది. ఎందుకంటే మనకు తెలిసినంత వరకు కింద నీరు ఉంటుంది, పైన బ్రిడ్జి ఉంటుంది. కానీ ఇక్కడ మటుకు విభిన్నంగా పైన నీరు, కింద రోడ్డు ఉంటుంది. మీరు చూస్తున్న బ్రిడ్జే వాటర్ బ్రిడ్జ్. నేను పైకి వెళ్ళైతే మీకు చూపిస్తాను. మనం కింద నుంచి అయితే పైకి వచ్చాము. కింద చూస్తున్నారు కదా వెహికల్స్ వెళ్తున్నాయి. అదేవిధంగా పైన ఎలా ఉందో మీరే చూడొచ్చు.
దీనిని నాగార్జున సాగర్ కుడి కాలువ లేదా రైట్ కెనాల్ అని పిలుస్తారు. ఈ ప్రవహించే నీరు ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా తాగునీరు, సాగునీరుకి ఉపయోగిస్తారట. అంతేకాదు మీరు సాగర్ నుంచి వచ్చేటప్పుడు ఈ రైట్ కెనాల్ పక్క నుంచి వస్తే ఇంతకన్నా మరో 2 అద్భుతాలను అయితే మీరు చూడవచ్చు. ఒకటి, దాదాపు 200-250 అడుగుల లోయల్లో ఈ కాలువ ప్రవహిస్తూ ఉంటుంది. మరొకటి, ఒక కొండను తొలచి దాదాపు 1-1.5 కిలోమీటర్లు టన్నల్ నిర్మించి ఈ ప్రవాహాన్ని అయితే మలిచడం జరిగింది. ఆ తర్వాత ఆ నీరు ఇక్కడికి చేరుకుంటుంది. నేనైతే స్వయంగా నా కళ్ళతో చూశాను. చాలా అద్భుతమైన ప్రదేశము. మీకు వీలైతే నాగార్జున సాగర్ నుంచి వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ ఈ రైట్ కెనాల్ పక్క నుంచి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీరే చూశారు కదా ఈ బొంబాయి కంపెనీ బ్రిడ్జిని ఎంత డిఫరెంట్గా నిర్మించడం జరిగిందో. ఇది మాచర్ల సిటీలోనే జస్ట్ బస్టాండ్ నుంచి ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సరే, మరి నేను వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఉంటాను. బాయ్.